శ్రీమాత్రే నమః. జ్యోతిష్య జ్ఞాన దీపిక ఛానల్కు స్వాగతం. ఈ వీడియోలో దుర్ధర యోగం గురించి తెలుసుకుందాం. అసలు దుర్ధర యోగం అంటే ఏమిటి? ఆ యోగం ఉన్నవారికి ఎటువంటి ఫలితాలు కలుగుతాయి? ఎటువంటి జీవితాన్ని అనుభవిస్తారు అనే విషయం తెలుసుకుందాం. ఎవరి జాతకంలో అయితే ఈ దుర్ధర యోగం అనేది ఉందో వారు ఔదార్య స్వభావులుగా ఉంటారు. అంటే చాలా హెల్పింగ్ నేచర్‌గా, చాలా లిబరల్‌గా, చాలా ఔదార్యంగా ఉంటారు. ఔదార్య స్వభావులుగా ఉంటారు. ధనవంతులుగా ఉంటారు. పేరు ప్రఖ్యాతులు, కీర్తి ప్రతిష్టలు కలిగి ఉంటారు. అధికారం ఉంటుంది. ఖచ్చితంగా అధికారం ఉంటుంది. గుర్తింపు లభిస్తుంది. అంటే వాళ్ళు ఏ వృత్తిలో ఉంటారో ఆ వృత్తిలో గుర్తింపు ఉంటుంది. అధికార స్థాయి అంటే పొజిషన్. టాప్ పొజిషన్. అధికారం అంటే 10 మందిని ఆహ్, అధికారంలో చలాయించే రకంగా కాదు. టాప్ పొజిషన్. ఏ వృత్తిలో ఉంటారో ఆ వృత్తిలో వాళ్ళు టాప్ పొజిషన్స్ దాకా వెళ్ళేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. దుర్ధరయోగం ఉండేవారికి. కీర్తి ప్రతిష్టలు, పేరు ప్రఖ్యాతులు. అది నేషన్ వైడ్ కావచ్చు, ఉన్నటువంటి ఆర్గనైజేషన్‌లో కావచ్చు, వాళ్ళకంటూ కొంత గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు, అవార్డ్స్, రివార్డ్స్ రావడం ఇవన్నీ కలిగి ఉంటాయి ఈ దుర్ధర యోగం ఉన్న వాళ్ళకి. సో, ఈ దుర్ధర యోగం ఎలా ఏర్పడుతుందంటే, గత 2 వీడియోలో మనం చూసిందేంటంటే, సునఫా యోగం చూసాం, అనఫా యోగం చూసాం. సునఫా అంటే ఏంటి? చంద్రుడి నుంచి ద్వితీయ భావం. అనఫా అంటే చంద్రుడి నుంచి వ్యయ భావం. సో, ఈ 2 భావాలు మిక్స్ చేస్తే వచ్చేదే దుర్ధర భావం. సో, సునఫా యోగం మరియు అనఫా యోగం 2 కలిపి ఎవరి జాతకంలో అయితే ఉంటాయో వారికి దుర్ధర యోగం ఉంది అని చెప్పుకోవచ్చు. సో, ఎవరి జాతకంలో చంద్రుడి నుంచి ద్వితీయ భావంలోను, వ్యయ భావంలోను గ్రహాలు ఉండాలి. అందులో మళ్ళీ ఎక్సెప్షన్ ఏంటి? రవిగ్రహం ఉండకూడదు, రాహుగ్రహం ఉండకూడదు, కేతుగ్రహం ఉండకూడదు. ఈ 3 గ్రహాలు కాకుండా చంద్రుడి నుంచి ద్వితీయంలోను, వ్యయ భావంలో అంటే చంద్రుడికి ముందు, చంద్రుడికి వెనకాల ఆ 2 భావాల్లోనూ శుక్రుడు, బుధుడు, కుజుడు, గురుడు, శని ఈ గ్రహాల్లో ఏ గ్రహాలు ఉన్నా కాంబినేషన్ కావచ్చు, మల్టిపుల్ గ్రహాలు కావచ్చు ఉంటే వారికి దుర్ధర యోగం అనేది ఉంటుంది అని చెప్పుకోవచ్చు. మరి దుర్ధర యోగం ఉన్నవారు ఆ ఫలితాలు ఎప్పుడు అనుభవిస్తారా? జీవితాంతం ఉంటుందా? ఆళ్ళకి ఎలా అనుభవిస్తారనుకుంటే సాధారణంగా ఆ పర్టిక్యులర్ గ్రహ దశలొచ్చినప్పుడు చాలా ఎక్కువగా అనుభవిస్తూ ఉంటారు ఆ ఫలితాలు. లేదా ఏ దశలో అయినా ఆ గ్రహానికి సంబంధించిన అంతర్దశలు గాని, అవి గాని వచ్చినప్పుడు గాని ఆ ఫలితాలు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. దుర్ధర యోగం కావచ్చు, సునఫా యోగం కావచ్చు, అనఫా యోగం కావచ్చు. కానీ గ్రహ కారకత్వాలను బట్టి ఆ ఫలితాలుంటాయి. అది ధనం సంపాదించేటటువంటి కారకత్వంతో ఉందా? కీర్తి ప్రతిష్టకు సంబంధించిందుందా? లేక ఏదైనా ఉద్యోగుల అభివృద్ధికి, ప్రమోషన్‌కి సంబంధించి ఉందా? అవి ఏంటి అనేది చూసుకోవాలి. దాన్ని బట్టి ఆ గ్రహ కారకత్వాలను బట్టి ఆ ఫలితాలుంటాయి. ఒక్కొక్కసారి కొన్ని గ్రహాలు నీచ పట్టుంటాయి. వ్యయంలోను, ద్వితీయంలోను. సో, కొంతవరకు నలిఫై అయిపోతుంది. ఆ యోగం 100% రిజల్ట్ ఇవ్వదు. కొన్నిసార్లు నీచ పట్టి నీచ భంగం జరుగుతుంది. సో, రిజల్ట్ చాలా బావుంటుంది. అది చూసుకోవాలి. ఏ గ్రహం ఉంది? ఆ గ్రహం మిత్రక్షేత్రంలో ఉందా? స్వక్షేత్రంలో ఉందా? ఉచ్చక్షేత్రంలో ఉందా? ఉచ్చక్షేత్రంలో ఉంటే చాలా అత్యద్భుతమైన ఫలితాలిస్తారు. మిత్రక్షేత్రంలో ఉంటే కూడా ఫలితాలు బావుంటాయి. స్వక్షేత్రంలో ఉన్నా కూడా ఫలితాలు బావుంటాయి. అలా కాకుండా శత్రుక్షేత్రాల్లో ఉండడం గాని అలా ఉంటే కొంతవరకు ఫలితాలు తగ్గుతాయి అని చెప్పుకోవచ్చు. ఈ దుర్ధర యోగం అనేది చాలామంది సెలబ్రిటీస్ జాతకంలోనూ ఉంటుంది. మామూలు వాళ్ళ జాతకాల్లో ఉంటాయి. సెలబ్రిటీస్ జాతకాలేంటంటే ఎక్కువగా ఉచ్చలో ఉండే గ్రహాలు ఉండడం వల్ల, నీచ భంగాలు జరగడం వల్ల వాళ్ళ నేమ్ అండ్ ఫేమ్ చాలా ఎక్కువగా ఉంటుంది. నార్మల్‌గా ఉండేటువంటి జాతకాల్లో తీసుకుంటే సెలబ్రిటీస్ కానటువంటి వాళ్ళు, అటువంటి జాతకాల్లో తీసుకుంటే ఎవరికైతే ఈ దుర్ధర యోగం ఉందో వాళ్ళు పనిచేసే ఆర్గనైజేషన్‌లో మంచి టాప్ పొజిషన్స్‌కి వెళ్ళడానికి కానీ, డబ్బులు బాగా సంపాదించడానికి కానీ, నేమ్ అండ్ ఫేమ్ కలగడానికి కానీ, ఫారిన్ ట్రిప్స్‌కి వెళ్ళడానికి కానీ వాళ్ళు చేసేటటువంటి దాన ధర్మాల వల్ల పేరు రావడం కానీ, ఏదో ఒక విధంగా పేరు ప్రఖ్యాతులొస్తాయి. నేమ్ అండ్ ఫేమ్ అనేదుంటుంది. ధనం సంపాదిస్తారని చెప్పుకోవచ్చు దుర్ధర యోగం. ఆ ఉన్నటువంటి భావాలు చూసుకోవాలి. అవి మంచి భావాలుంటే అత్యద్భుతంగా ఉంటుంది. అలా కాకుండా సామాన్యంగా ఉంటే కాస్త మంచి ఫలితాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు ఈ దుర్ధర యోగం ఉన్నవారికి. ఇందాకే చెప్పుకున్న ఎక్సెప్షన్స్ ఏంటి? ఏ గ్రహం అయినా సరే నీచ పట్టి ఉండకూడదు. నీచ భంగం జరగాలి. నీచ పట్టి ఉంటే మాత్రం ఫలితాలు నలిఫై అయిపోతాయి. ఫలితాలు సరిగ్గా ఉండవు. రాహు, కేతువుల చేత, రవి చేత చూడబడకూడదు. లేదా రాహువు, కేతువు రవితో కలిసి ఉండకూడదు. ఉన్నతో ఈ యోగం నలిఫై అయిపోతుంది అని చెప్పుకోవచ్చు. ఉదాహరణకి ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పుకున్నాం రజనీకాంత్ జాతకంలో ఆయన జాతకం రజనీకాంత్ గారి జాతకంలో చంద్రుడి నుంచి ముందర గురుడు, వెనకాల శుక్రుడు, బుధుడు. సో, ఈ 3 గ్రహాలు అత్యద్భుతమైన ఫలితాలు వాళ్ళకి ఎక్కువగా ఇస్తారు. ఆ దశలు కానీ, అంతర్దశలు జరుగుతున్నప్పుడు గాని ఫలితాలు చాలా బావుంటాయి అని చెప్పుకోవచ్చు. ఈ చంద్రుడి నుంచి ముందున్నట్టు గురుడులోను, వెనకున్నటువంటి శుక్రుడు, బుధుడు. ఈ 3 గ్రహాలకు సంబంధించిన దశలు, అంతర్దశలు జరుగుతున్నప్పుడు చాలా బావుంటుంది అని చెప్పుకోవచ్చు. ఉదాహరణ జాతకాన్ని
ఇన్ డీటెయిల్‌గా ఇంకొక వీడియోలో రజనీకాంత్ గారి జాతకంలో గురుదశ ఎలా జరిగింది? ఇంకేమైనా వేరే దశలో ఎలా జరిగాయి? ఇవన్నీ డీటెయిల్‌గా మళ్ళీ అనలైజ్ చేస్తూ సెపరేట్ వీడియో చేయడం ఖచ్చితంగా జరుగుతుంది. ఈ వీడియోలో మనం తెలుసుకుంది ఏంటంటే దుర్ధర యోగం అంటే ఏంటని తెలుసుకున్నాం. ఇట్స్ నథింగ్ బట్ కాంబినేషన్ ఆఫ్ సునఫ అండ్ అనఫ యోగము. ఆ 2 యోగాలు కలిసి ఉంటే దుర్ధర యోగము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే ఆస్ట్రాలజికల్ కన్సల్టేషన్ కోసం నన్ను కాంటాక్ట్ చేయాలి అని అనుకుంటున్నారో కింద డిస్‌ప్లేలో కనిపిస్తున్న నంబర్ ద్వారా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఎవరైతే ఆన్‌లైన్‌లో కన్సల్టేషన్స్ అన్నీ కూడా ఆన్‌లైన్‌లో తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఎవరైతే జ్యోతిష్యం నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్‌తో ఉన్నారో వాళ్ళు కూడా నన్ను ఇదే నంబర్‌కి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేయొచ్చు. ఆన్‌లైన్‌లోనే జ్యోతిష్యం నేర్పడం జరుగుతుంది. ఓం నమో నారాయణ.